దీపావళి శుభ సందర్భాన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి విష్ చేశారంట. ఆ విష్ చేయడంతో పాటు డొనాల్డ్ ట్రంప్ కొన్ని విషయాలు కూడా అనౌన్స్ చేశారు. నేను మోడీ గారికి ఫోన్ చేశాను, దీపావళి సందర్భంగా విష్ చేశాను. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు రష్యా నుంచి భారత్ చమురు కొనుక్కోదు అని చెప్పి నాకు చెప్పారు. అంతేకాదు ఇండియా పాకిస్తాన్ సంబంధాల గురించి కూడా నేను మోడీ గారికి అడ్వైజ్ చేశానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసిన విషయం నిజమే, అదేవిధంగా దీపావళి విషెస్ చెప్పిన మాట నిజమే, కానీ ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారు చర్చించిన విషయం మాత్రం ఎక్కడా భారతదేశం ప్రస్తావించలేదన్నమాట. అంటే ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పుకొస్తా ఉంటారు. అదేవిధంగా ఈ వారం రోజుల్లో 4వసారి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా చెప్పడం, భారత ప్రధాని మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేశారు, నాకు భయపడ్డాను అన్నట్లు ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుక్కుంటుంది. గత 3 సంవత్సరాలుగా భారతదేశం రష్యా నుంచి, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత కూడా కొనుక్కుంటుంది. అయితే ఇండియా దగ్గర నుంచి ఏదైతే ఆయిల్ కంప్లీట్ గా మనం రిఫైనరీస్ లో మనం ఆయిల్ మళ్ళా చమురు శుద్ధి చేసి పంపిస్తామో దాన్ని యూరోప్ కూడా కొనుక్కుంటుంది అనమాట. ఓ పక్క భారతదేశం మీద ఆంక్షలు విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ మాత్రం యూరోప్ ని ఏమీ మాట్లాడరు. రెండో అంశం, రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్న విషయాన్ని, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత మనం ఆయిల్ కొనట్లా, ముందు నుంచి కూడా, అంతకంటే ముందు నుంచి ఎప్పటి నుంచో రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం అనమాట. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత డిస్కౌంటెడ్ రేట్ లో మనం ఆయిల్ కొనుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది రష్యా పైన ఆంక్షలు వేసి రష్యా దగ్గర నుంచి చమురు కొనుక్కోవడం ఆపేశారు. దాంతో రష్యా చౌకగా ఆయిల్ అమ్ముతుంది. అంతేకాని ఈ రోజున భారతదేశం, అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యా దగ్గర భారతదేశం చమురు కొనుక్కోవడం అనమాట. దాంతో పాటు ఇండియా స్ట్రాటజిక్ అటానమీ అనే ఫారెన్ పాలసీని ఫాలో అవుతుంది, అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. ఇంతకుముందు కూడా గత 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం కూడా ఇండియా రష్యా S-400 డీల్ చేసుకున్నాయి. భారతదేశం రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుక్కొచ్చుకుంటుంది. దీనివల్ల అమెరికా మనపైన ఆంక్షలు విధించవచ్చు. అమెరికా అప్పట్లో ఒక చట్టం చేసింది అనమాట, అదే కాట్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని చెప్పి చట్టం చేసింది. ఎవరైతే అమెరికా శత్రు దేశాలతో డీల్స్ చేసుకుంటారో వాళ్ళపైన అమెరికా సెకండరీ శాంక్షన్స్ వేస్తారనమాట. ఈ విధంగా ఇండియా పైన శాంక్షన్స్ వేస్తుందని చెప్పి కూడా అప్పట్లో చాలా న్యూస్ వచ్చింది. అయితే అప్పట్లో అమెరికా ఇండియా పైన ఆంక్షలు విధించలే, కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాత్రం నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేయని చెప్పి ఇండియా పైన దాదాపు 50% పైన టారిఫ్లు వేశారు. మనం చూస్తే కనుక గత 2-3 నెలలుగా మన ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అది 37% ష్రింక్ అయ్యాయి. అయితే ఈ నెల అయితే చాలా ఎక్కువగా ష్రింక్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా మనం చూస్తే మన కోయంబత్తూర్ బెల్ట్ కావచ్చు, లేకపోతే సూరత్ బెల్ట్ కావచ్చు, అంటే సూరత్ లో డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, కోయంబత్తూర్ లో టెక్స్టైల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో షింప్ ఇండస్ట్రీ కావచ్చు, నిజంగా ఈ ఎక్స్పోర్ట్స్ అని ఇబ్బంది పడుతున్నాయి. స్టిల్ భారతదేశం డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి అయితే లొంగట్లేదు. మనం ఇంకా మన సప్లై చైన్స్ కానీ వాణిజ్యం కానీ డైవర్సిఫై చేయాలని ఆలోచిస్తున్నాం, కానీ అమెరికా ఒత్తిడికి ప్రెజర్స్ కి తలొగ్గి మనం తగ్గట్లేదు అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రతిసారి ఈ వారంలో 4 సార్లు ఇండియా మోడీ గారు ఒప్పేసుకున్నారు, రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తుందని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం మాత్రం ఎటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలేదన్నమాట.